యాహ్! కాకపోతే మీరన్నారు, నాకు రాని డాన్స్ అన్నారు. అక్కడ మీరు చేసే డాన్స్ చూస్తుంటే ఇది రానన్నట్లేదు. చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో పుట్టి, పెరిగి అన్నీ పెరిగినట్టుంది యాక్చువల్‌గా మాత్రం. అయన్నీ ఎడిటింగ్ మ్యాజిక్‌లండి, మీకు తెలియనిదేముంది. ఆ! బట్ కాతే గ్రేస్ అనేది ఉండాలి కదా సార్. బాడీలో గ్రేస్ లేకపోతే కోఆపరేట్ చేయకపోతే బాడీ ఎటంటే అటు తిరగకపోయినా కూడా బాగోదు. అసహ్యంగా ఉంటది. బట్ మీ దాంట్లో మంచి రిథమ్ కనపడుతుంది. రేపు ఏమన్నా గాయకుడు గాయకుడు ఓకే. బట్ అని చెప్పి డాన్సర్‌గా కావాలంటే ఆ రిథమ్ కూడా రిథమిక్‌గా ఎడిట్ చేస్తారు అంతే. మీకు ఆ రహస్యాలు తెలియవు. కాకపోతే ఒకటేంటంటే కొంచెం సన్నగా ఉండడం వల్ల పల్టీలు కొట్టడం, ఎగరడం అయన్నీ ఈజీ అవుతున్నాయి అంతే. ఇంతకుముందు మీరు చాలా షోస్‌కి జడ్జెస్ కింద వ్యవహరించారు. దానికిను ఇప్పుడు మీరు 'స్టార్ మాల' వస్తున్న ఈ 'సూపర్ సింగర్‌కి' మీకు నోటీస్ చేసిన అంటే సింగింగ్ పరంగా గాని, దీని పరంగా గాని మీరు నోటీస్ చేసిన డిఫరెన్స్ అంటే మేజర్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఇంత నేను ఒక ఒక ఛానల్‌లో ప్రసారమైన కార్యక్రమం ద్వారా జడ్జిగా పరిచయం అయ్యాను. ఎప్పుడు 2008 ఆ సమయంలో. హ్మ్. 2008, 9 ఆ సమయంలో. హ్మ్. ఆహ్, అయితే అప్పటికేంటంటే గాయకులంటే పూర్తిగా ఈ గమకం మీద ఎలా శ్రద్ధ పెట్టాలి, ఈ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి, యెస్. ఇక్కడ శృతి పోకూడదంటే ఏం చేయాలి, ఇది తప్పితే వేరే ఆహ్, ఉండేది కాదు. ఇప్పుడేంటంటే సింగర్స్ కంటే కూడా పెర్ఫార్మర్స్‌ని ఎక్కువ సమాజం ఆదరిస్తుంది. హ్మ్. కాబట్టి ఆ కొద్దిపాటి ఆ ముఖ కవళికల్లో ఆ పాటకు కావాల్సిన భావ వ్యక్తీకరణ చేయడం గానీ, యెస్. అప్పుడప్పుడు అవసరమైన చోట స్టెప్స్ వేయడం గానీ, యెస్. అలా ఒక స్టేజ్ మీద ఉండి వందలాది మంది వేలాది మంది ప్రేక్షకుల్ని అలరించే లక్షణం ఉన్న పెర్ఫార్మర్స్‌ని ఎక్కువ సమాజం కోరుకుంటుంది. హ్మ్. అలా ఈ రియాలిటీ షోస్‌లో నెమ్మదిగా హ్మ్, గాయకుల నుంచి పాట పాడగలిగిన వాళ్ళే పెర్ఫార్మ్ చేయగలిగిన వాళ్ళు వస్తున్నారనమాట. వస్తుంది. వాళ్ళకి ఎక్కువ ఆదరణ లభిస్తుంది. యాహ్! అదే తేడా అప్పటికి ఇప్పటికి. యాహ్! అయితే 'స్టార్ మాలో' వస్తున్న ఈ సూపర్ సింగర్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ సింగింగ్ కాదండి మీరన్నట్టు. హ్మ్. అంటే వాళ్ళు పాడుతున్నారు, వాళ్ళు ఎంటర్‌టైన్ చేస్తున్నారు గానీ వాళ్ళకన్నా ఎక్కువ మీలో జడ్జెస్‌లో ఉన్న మీ నలుగురు ఎవరైతే ఉన్నారో మీలో మీరు కొట్టుకుంటున్న విధానం గాని అదంతా గాని బాగా అనిపిస్తుంది. హ్మ్. మంగ్లీకిను, రాహుల్ చిచ్చాయికి మధ్యలో ఉన్న దాంట్లో మధ్యలో కూడా మీరు దూరిపోయి అక్కడ స్పేస్ లేదు నిజానికి. మీరు స్పేస్ తీసుకుంటున్నారు అక్కడ. సో, ఎలా ఉంటది వాళ్ళతోటి? జడ్జెస్ తోటి? ఇది సమకాలీన వ్యక్తులం అవడం వల్ల, సమవయస్కులు అవ్వడం వల్ల కొంచెం ఒకే మాక్సిమం అందరికీ 7, 8 ఏళ్ళు తేడా ఉంటుంది అంతే హ్మ్. కదా! ఆ వయస్సు ఒకే ఇప్పటి వరకు మీరు చూస్తే అందరూ పెద్ద పెద్ద సీనియర్ జడ్జెస్ వాళ్ళు కూర్చోవడం కొంచెం హుందాతనం అనేది అప్పటికి సరదాగానే ఉన్నా యెస్. ఒక స్థాయి మించి హుందాతనం తెలియకుండా ఒక ఇది ఉంటది. ఉంటది. ఇప్పుడు సమవయస్కులు అవ్వడం వల్ల ఆ గిల్లి కజ్జాలు అయన్నీ ఉంటున్నాయన్నమాట. ఓకే. అది ఏంటంటే ఇంకోటి దానికి కారణం అక్కడ పాట పాడేవాళ్ళు ఇప్పుడు మేమిలా ఎగురుతా, అరుస్తూ దెప్పుకుంటూ, గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఉండేటప్పటికి అక్కడ పాడే వాళ్ళకేంటంటే ఓకే. వీళ్ళు కూడా మనుషులే. జడ్జిలంటే ఎవరో ఎక్కడి నుంచో ఆకాశం నుంచి దిగొచ్చినోళ్ళు కాదు. వీళ్ళకి మనం మరీ భయపడి, ఆ భయాన్ని మనం పాడే పాట మీద ప్రభావం చూపించే స్థాయిలో తీసుకెళ్ళకూడదు హ్మ్. అనేదుండి, వాళ్ళ పూర్తి స్థాయిలో పాడడానికి అవకాశం ఉంటది వాళ్ళకి. హ్మ్. అందుకు మేమంతా సరదాగా ఉండేది ముఖ్యంగా.